అందరికీ నమస్కారం. తెలుగు సినిమా యాక్టర్ 'గుండెపోటుతో కనుమూత' ఈ విషయాలను తెలుసుకుంది వీడియోని కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ చేసేవాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ కొన్ని రోజులుగా కిడ్నీల సమస్యలతో బాధపడుతున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. వైద్య ఖర్చుల నిమిత్తం తెలంగాణ ప్రభుత్వంతో పాటు సినీ ప్రముఖులు సైతం ఆర్థిక సాయం అందించారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో విడుదలైన 'బలగం' సినిమాలో క్లైమాక్స్‌లో భావోద్వేగభరితమైన పాటను ఆలపించి మొగలయ్య ప్రేక్షకులకు హృదయాలను అద్దుకున్నారు. ఈ సినిమాతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. మొగలయ్యకు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ తరలించే మెరుగైన వైద్య సదుపాయాలను కల్పించారు. కోలుకుంటున్నారని కోలుకుంటున్నారని భావిస్తున్న సమయంలో తిరిగి ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మొగలయ్య మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 'బలగం' చిత్రం ఫేక్ 'బలగం' చిత్రం ఫేమ్ మొగలయ్య కన్నుమూశారు. వరంగల్ జిల్లా దగ్గులో దుగ్గొండి మండలానికి చెందిన మొగలయ్య 'బలగం' సినిమాతో ఫేమ్ అయ్యారు. కొన్ని రోజులుగా ఆయన కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. మొగలయ్య చికిత్స కోసం మెగాస్టార్ చిరంజీవితో పాటు 'బలగం' దర్శకుడు వేణు పలువురు ప్రముఖులు ఆర్థిక సాయం చేశారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారుజామున మరణించారు. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.